అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ రోజైతే మనం యానం దగ్గర ఉన్న కోలం గ్రామానికి అయితే వచ్చేసామండి. ఎందుకు ఏంటి అంటారా, ఇక్కడ టెర్రస్ గార్డెన్ ఎలా ప్రిపేర్ చేశారో ఒకసారి చూసేద్దాము. ఎవరిదో కాదండి, మా అత్తదే, మా సొంత అత్త వాళ్ళవే. ఇదంతా కూడా ఏం క్రాప్స్ ఎలాంటి వాటిలో వేసుకున్నారో కూడా మనం చూసేద్దాం. స్టార్టింగ్ మనకి ఎప్పుడు కావాల్సిన గోరింటాక్ అయితే ఉంది. ఇవి చూసారండి, లైక్ ఫ్రిడ్జెస్ లా అనమాట. ఐస్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించారంట. చూసారు కదా, ఇందులో టోటల్ ఇదంతా మనకి బౌండరీ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉందండి ప్రెజెంట్. ఇక్కడ ఒక కుకుంబర్ టైప్ ఆఫ్ క్రాప్ అయితే వేసారు. చూసారు కదా, మా అత్త ఇందులో కూడా మొక్కల్ని వేసేసింది. వేసేయలేదు, దీంట్లో కూడా మట్టి వేసి లైక్ కోకోపిట్ అని వేసి కూడా ఇందులో కూడా క్రాప్ని రైస్ చేస్తుంది. ఇది చూసారు కదండి, ఇవన్నీ కూడా క్రాప్స్ అలా అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయింది. మనకి బాగా తెలిసిన ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా కాస్ట్ మనకు తెలుసు కదా, చాలా హార్వెస్ట్ అవుతుంది ఎవ్రీ వీక్ కూడా. ఇక్కడ అలాగే మునగ చెట్టు కూడా ఉందండి, మునగాకుల కోసం. అలాగే జామ చెట్లు, చాలా మినీ మినీ జామకాయలు అయితే ఉన్నాయండి. చూసారు కదా, జామ చెట్టు కూడా ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసి నిమ్మ చెట్టు. చూసారు కదా, ఇదంతా కూడా కట్టించేసుకున్నారండి మా అత్త వాళ్ళు. ఇక్కడ సిమెంట్తో ఇలా చేయించారు, చిన్న చిన్న బ్లాక్స్ లాగా. అలాగే ఈ ఐస్ ఫ్యాక్టరీ తెప్పించిన ఈ బ్లాక్స్ కూడా యూజ్ చేశారు. మొత్తం టెర్రస్ అయితే మాత్రం అసలు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అయితే అన్ని క్రాప్స్ అయితే వేసేసారండి. ఇలా రండి, ఇక్కడ అయితే మనకి బొప్పాయి చెట్లు, కాయలు అయితే లేవు ప్రెజెంట్. బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి మొత్తం టెర్రస్ అంతా కూడా. ఇది దానిమ్మ చెట్టు, దానిమ్మకాయలు కూడా లేవు ప్రెజెంట్, చిన్న చిన్నవి ఉన్నాయి మినీ దానిమ్మకాయలు. నెక్స్ట్ వచ్చేసి నారింజకాయ. ఇదిగోండి నారింజ చెట్టు కూడా ఉంది మనకి, ఇది పండినట్టుంది. ఇక్కడ మన ఇంకా గ్రోత్ లేదు డ్రాగన్ చెట్టుకు కూడా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఉంది మనకి. అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదండి. టెర్రస్ కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడే తెలుసుకుంటున్నాం మనం. ఈ ఫెన్సింగ్కి మొత్తం కూడా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే వేసారండి. ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కూడా మీ టెర్రస్ మీద ఇలా టెర్రస్ గార్డెన్ కనుక వేయాలి అనుకుంటే మీకు ఒక ఐడియా చూపించడానికి అయితే నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. ఇదిగో జామ చెట్టు ఉంది, అలాగే కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అటు సైడ్ ఏమో మనకి మిరప చెట్టు కూడా ఉంది. మిరపకాయలు ఉన్నాయి లేదో మనం చెక్ చేద్దాం. మిరపకాయలు కూడా ఉన్నాయి, మీ అందరికి చూపిస్తాను. వచ్చేయండి నా వెనకాలే. డియర్స్, ఇవి చూసారా, చాలా మినీ మిరపకాయలు ఉన్నాయి. టైనీ అనమాట. ఈ నాకు తెలిసి ఈ వెరైటీ ఈ టైనీ వస్తాయి అనుకుంటున్నాను మొత్తం కూడా. ఇక్కడ కూడా ఉన్నాయి, అలాగే మనకి ఇక్కడ కూడా ఉన్నాయి మిరప చెట్లు. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేశారు. అటు సైడ్ మనకి వంకాయ చెట్లు కూడా ఉన్నాయి మొత్తం కూడా చెక్ చేస్తే. సో ఇంకా ఇక్కడ ఏమున్నాయో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడ కూడా పాదు వేశారు. నాకు తెలిసి కుకుంబర్ ఆర్ ఎనీ చిక్కుడుకాయ పాదు వేస్తారు అనుకుంటున్నాను. కొంచెం చెప్పరా. ఇదిగోండి నా ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్. లాస్ట్ వీక్ మొత్తం హార్వెస్ట్ చేస్తారంట. అక్కడ కూడా ఒకటి ఉంది, అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి ఐడియా వస్తుందని మొత్తం చూపిస్తున్నాను. మనకు ఇంత పెద్ద ప్లేస్లో కాకపోయినా చిన్న టబ్స్లో కూడా మనం రైస్ చేసుకోవచ్చు. లైక్ లీఫీ వెజిటేబుల్స్, కొరియాండర్, అలాగే కరివేపాకు ఇలాంటివి కూడా మనం రైస్ చేసుకోవచ్చు ఈజీగానే. కొంచెం మోటివేషన్ అయితే మనకు కావాలి. గైస్, ఫైనల్గా మనకి ఈ పనసకాయ చెట్టు కూడా ఇక్కడే ఉంది. ఇవి చూసారా, మొత్తం ఇవి మనకి టబ్స్ మనం ప్లాస్టిక్ పడుతుంది, కానీ ఇక్కడ సిమెంట్తోని మొత్తం అయితే మనకి రైస్ చేయడానికి అయితే కట్టించుకున్నారండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇలా చేయరు. వాళ్ళ అమ్మాయి కూడా అగ్రికల్చర్ BSc చేసింది. ఆ ఇంట్రెస్ట్ వల్లే, మేబీ అత్త ఇంట్రెస్ట్ వల్లే తను కూడా అగ్రికల్చర్ చేసి ఉండొచ్చు. ఇదండి మన టెర్రస్ గార్డెన్ అయితేనే. మ్యాక్సిమం మనకి జామ చెట్లు, అలాగే మేజర్ డ్రాగన్ ఫ్రూట్
కాబట్టి నేను కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియోలో మీకు అన్నీ చూపించాను. నచ్చింది కదండి? అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.